రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఏపీ భవన్ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం భవనంలో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారు. ఢిల్లీ ఏపీ భవన్ విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం భవనంలో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, ఏపీ భవన్ విషయంలో ఏం జరిగింది? ఉదయం హోంమంత్రిని కలిసినప్పుడు దీనికి సంబంధించిన లేఖను, అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సుజనా చౌదరి కేంద్ర హోంశాఖ మంత్రికి అందజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేచీ పెడుతోంది. ఇది నిజాం ప్రభుత్వానికి సంబంధించిన నిజాం ఉన్నప్పుడు నిజాంకు సంబంధించిన ఆస్తి కాబట్టి ఇది మొత్తం తెలంగాణకే చెందుతుంది. ఇందులో ఆంధ్రాకు ఎటువంటి హక్కు లేదని చెప్పేసి కూడా దానికి సంబంధించిన పత్రాలను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనని అంగీకరించినట్లు కనపడటం లేదు. ఉన్న మొత్తం ప్రాపర్టీ మొత్తాన్ని కూడా విభజించి దాన్ని 58-42 నిష్పత్తిలో విభజించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఏ పార్ట్ ఎవరికి అనే దాని గురించి కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎవరు డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ ప్రాపర్టీ మొత్తాన్ని ఒకరికే కేటాయించడం కానీ, లేకపోతే ఇంకొకరికి కొత్త ప్రాపర్టీని కానీ కేటాయించడం కానీ జరగదు. ప్రస్తుతం ఉన్న కారణాల వల్ల ఉన్నదాన్ని ఇద్దరు కూడా పంచుకొని దానికి అనుగుణంగా విభజన చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఉత్తర్వుల కాపీలను కూడా పంపినట్లు కూడా తెలుస్తోంది. రమణ. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.